వెల్కమ్ టు పొలిటికోస్. భాగ్యనగరం అంటేనే గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి. అయితే గతంలో వేల కొద్ది చెరువులు హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉండేవనే చెప్పాలి. అయితే రోజు రోజుకు కబ్జాకారుల చేతుల్లో చిక్కి ఈ చెరువులు అయితే కనుమరుగైపోయాయి అనే చెప్పాలి. అయితే వర్షం పడి నేల రాలితే చాలు హైదరాబాద్ మహానగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఇప్పుడు ఓల్డ్ సిటీలోని బండ్లగూడ సంబంధించినటువంటి సల్కం చెరువులో మనం ఇక్కడ ఉన్నాం. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, గతంలో ఇది 0.37 చదరపు హెక్టార్ల దూరంలో అయితే విస్తరించి ఉండేది. ప్రస్తుతం ఇది తగ్గిపోయి కేవలం 70 ఎకరాల్లో మాత్రమే ఉందని చెప్పాలి. విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ చుట్టూ ఫెన్సింగ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూసుకోవచ్చు. పక్కనే ఏదైతే ఈ చెరువుకు ఆనుకొని ఉందో ఈ ఫెన్సింగ్తో పాటు ఇన్లెట్లు అవుట్లెట్లు ఏవైతే వరద నీరు వచ్చినప్పుడు ఈ ఇన్లెట్లో అవుట్లెట్ల నుంచి నీరు బయటికి వెళ్ళిపోయేటువంటి ఈ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. దీని మీద కూడా పూర్తిగా నిర్మాణాలు అయితే మనం చూసుకోవచ్చు. ఆ ఇన్లెట్లు పరిశీలిస్తే మొత్తం కూడా గుర్రపు డెక్కలతో నిండిపోయింది. దీని చుట్టూ ఆనుకొని కూడా రాతితో ఒక ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ చుట్టూ బార్కెట్ లాంటి నిర్మాణాలతో గతంలో ఉన్నటువంటి ఇంత పెద్ద చెరువుని ఏదైతే 1979లో ఈ చెరువు యొక్క పూర్తి విస్తీర్ణం 0.37 చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 0.11 చదరపు కిలోమీటర్ల హెక్టార్లకు మిగిలింది. అంటే దాదాపుగా 70 ఎకరాల్లో మాత్రమే ఇది విస్తరించి ఉందని చెప్పేసి 0.25 చదరపు హెక్టార్లు అయితే ఇది కబ్జా చేయబడింది అని ఇక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం జరుగుతుంది. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఫాతిమా కాలేజీ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. విజువల్స్లో మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఇది ఆ బఫర్ జోన్లో దాటి ఆ ఎఫ్టీఎల్ లెవెల్లో నిర్మించబడినటువంటి ఈ కాలేజీని మనం పరిశీలిస్తే దాదాపుగా మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో మాత్రమే ఈ నిర్మాణాలు ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చుట్టుపక్కల చూసుకుంటే ఆ పాత ఫాతిమా కాలేజీ కానివ్వండి, చాలా అనేక నిర్మాణాలు కూడా మొత్తం ఎఫ్టీఎల్ లెవెల్లో మాత్రమే నిర్మించబడ్డాయని మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కూడా సర్వేలు చేశారు. పూర్తి విస్తీర్ణంలో లేదు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి అయితే లేదు అని చెప్పాలి. సో మరోవైపు ఏవైతే ఫాతిమా కాలేజీ, అసదుద్దీన్ ఓవైకి సంబంధించిన పూర్తి కాలేజీలు కూడా ఆ చెరువులోకే కట్టేసిన పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ ఎవరైతే ఉన్నారో మేము ఖచ్చితంగా ఈ ఫాతిమా కాలేజీ మీద చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా కూల్చుదామని చెప్పినప్పటికీ కూడా తర్వాతి కాలంలో యూటర్న్ తీసుకొని ఎవరైతే కొన్ని వందల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయితే పాడవుతుంది. సో ఇప్పుడు వారిని అక్కడి నుంచి తరలించడం, కూల్చడం అనేది కాదు అని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని ఎలా పంపిస్తారు? ఫాతిమా కాలేజీలో ఉన్నటువంటి పిల్లలకు ఒక న్యాయం, మా పిల్లలకు ఒక న్యాయమా? మరి మా పిల్లల అకాడమిక్ ఇయర్ పాడవదా? మా పిల్లలు ఎక్కడి నుంచి చదవాలి? దూరంలో ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తే మరి పిల్లలు చదువుకోవడానికి మా పిల్లలు ప్రయాణాలు ఎలా చేస్తారు? వాళ్ళ చదువులు డిస్టర్బ్ అవ్వవా? ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి వారి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా రంగనాథ్ యూటర్న్ తీసుకోవడం, మరోవైపు ఆ జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని కూల్చలేము, అది 111 జీవో కిందికి వస్తుంది, అది మా పరిధిలోకి రాదు అని చెప్పేసి ఆయన చెప్పడం మరింత విమర్శలకు దారితీసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సల్కం చెరువు ఏదైతే ఉందో పూర్తిగా కబ్జాలో మునిగిపోయింది. దీనికి సంబంధించి కూడా దీన్ని రక్షించాలి అని చెప్పేసి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. మరోవైపు బడా లీడర్ల మీద హైడ్రా దూకుడు ప్రదర్శించింది. కానీ ఇప్పుడు వాళ్ళను వదిలేసి సాధారణ ప్రజల మీదకి హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆదివారం వస్తే చాలు భయం గుప్పెట్లో ఎక్కడ మా ఇల్లును కూల్చుతారో అని చెప్పేసి గడగల్లాడే పరిస్థితికి తీసుకొచ్చిందని చెప్పేసి ప్రజలు కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఒకటే మాట్లాడుతున్నారు. ఫాతిమా కాలేజ్ ఇంత ఎఫ్టీఎల్ లెవెల్లో కట్టినప్పుడు అసదుద్దీన్ ఓవైసీని ఎదిరించి వారిని కూల్చగలరా? వారిని కూల్చిన తర్వాతనే మా దగ్గరికి రండి, మేము పూర్తిగా స్వాగతిస్తాం. బడా లీడర్లకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం ఏంటి అని చెప్పేసి కూడా వారు పూర్తి వ్యతిరేకతను తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి తదుపరి చర్యలు ఎలా తీసుకుంటారు? హైడ్రా రంగనాథ్ను రంగంలో దింపుతారా? ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో పూర్తిగా ఎఫ్టీఎల్ లెవెల్లో ఉంది, దీన్ని మరి తొలగిస్తారా? రోజుకు చొచ్చుకు వస్తున్నటువంటి
కబ్జాకారులను ఎలా కట్టడి చేస్తారనే విషయాన్ని కూడా తెలుసుకోవాలని ఇక ముందు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా వేల ఎకరాల్లో చెరువులు కబ్జా జరిగాయనే మాట అంగీకరించినప్పటికీ కూడా మరి వాటిని అన్నింటినీ ఎలా సేకరిస్తారు, తదుపరి చర్యలు హైడ్రా ఎలా ఉండబోతున్నాయి, లేదా హైడ్రా తనదైన శైలిలో ఎవరైతే కబ్జాకారులు ఉన్నారో వాళ్ళ మీద కొరడా జులూపిస్తుందా అనేది మాత్రం ఒక సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయిందనే చెప్పాలి. సో ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని మరి తదుపరి చర్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, ఓవైసీని ఎదిరించి హస్తం తన దూకుడు ప్రదర్శిస్తుందా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది. సో చూసుకోవాలి మరి అకాడమిక్ ఇయర్ వరకు ఉంచుతారా, ప్రజల ఒత్తిడిని తీసుకొని మరి ఫాతిమా కాలేజీ మీద చర్యలు తీసుకుంటారా అనే విషయాన్ని కూడా ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పేద ప్రజలకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా వారిని రక్షించాల్సిన ప్రభుత్వమే హైడ్రా చర్యలతో ఇల్లులు కూల్చడం, సుందరీకరణ పేరుతో వారిని సుదూర ప్రాంతాలకు పంపించడం వల్ల మేము అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఒక సదుపాయాలు లేవు. ఇప్పటికే ఉన్నవారు గోసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇటు అది ఏవైతే నిర్మాణాలు గతంలో కేసీఆర్ చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే అలాట్ చేసి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వారికి గోసలు అన్నీ ఇన్ని కావనే చెప్పుకోవాలి. ఇటు మంచినీరు కానివ్వండి, విద్యా వైద్యానికి సంబంధించి వాళ్ళు ఉపాధి కోసం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మగ్గిపోతున్నారని చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు రాజకీయ వలయంలో చిక్కుకొని హైడ్రాను పూర్తిగా నిర్వీర్యం చేయకుండా తనకు ఒక స్వతంత్ర ప్రతిపత్తిని ఎలా కల్పించారో అదేవిధంగా అది ముందుకెళ్ళిపోయి తనదైన శైలిలో అక్రమ నిర్మాణాలని కూడా తొలగించాలి, ప్రజలకు కొంత వెలుసుబాటును కల్పించి వారిని కూడా సదుపాయాలు కల్పించాలి. ఆ తర్వాతనే వారి ఇండ్ల నిర్మాణాలను ఏవైతే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో ఉన్నాయో వాటిని తొలగించాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాకు స్వయం ప్రతిపత్తిని కల్పించి మరి అక్రమార్కుల మీద కొరడా జులిపించేలా చేస్తారా, లేదా రాజకీయ నాయకుల చేతుల్లో ఒత్తిడికి గురై హైడ్రాను యూటర్న్ తీసుకునేలా చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సల్కాం చెరువు అయితే పూర్తిగా కబ్జాకు గురైంది. దీన్ని ఇప్పటికైనా కాపాడుతారా లేదా దీన్ని అలానే వదిలేస్తారనేది కూడా ఒక చిక్కు ప్రశ్నగానే ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. కెమెరామ్యాన్ జయ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బండ్లగూడ ఫాతిమా కాలేజ్ సల్కాం చెరువు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.